పట్టణంలోని కోతులబావి ఆంజనేయ స్వామి స్థల వివాదంపై పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రముఖులు, భక్తులు సంయమనం పాటించాలన్నారు. ఒక వ్యక్తి స్థలం తనదని చేస్తున్నప్పటికీ మున్సిపల్ రికార్డులలో అది రోడ్డు మార్జిన్గా నమోదైందని కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఆలయ పెద్దలకు కూడా ఆ స్థలం ఆలయదారిని సర్వే చేయించి కోరినట్లుగా చెప్పారు. సమస్యను జిల్లా కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లమని త్వరలో పరిష్కరిస్తామన్నారు. దయచేసి ప్రజలందరూ మాకు సహకరించాలి. ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకోకుండా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మున్సిపాలిటీ సైటు, రెండవది ప్రైవేట్ వ్యక్తి సైటు నాదని చెప్పేసి రెండవ వ్యక్తి కూడా చేస్తున్నాడు. దాన్ని కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ రిజిస్టర్కు మేము పంపించడం జరిగింది. ఎమ్మిగనూరు పట్టణవాసులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తూ బౌండరీస్ను డెమాలిష్ చేస్తాము, సో 14వ తేదీ కరసేనతో రాండి అని చెప్పి ఇచ్చిన పిలుపు అనేది ఇక్కడ వివాదం అయిపోయింది. అది ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఈ ఇస్తున్నారో వీరికి ఇది ఇక్కడ అనుకూలంగా ఉండే రకంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక ప్రైవేట్ పర్సన్కు గవర్నమెంట్ మధ్యలో జరుగుతున్న ఒక వివాదంగా జరుగుతుంది. దీంట్లో మధ్యలో ఎటువంటి ప్రమేయము, ప్రాధాన్యత అవసరం లేని పర్సన్స్ ఇది వాళ్ళు ఓన్ చేసుకొని దీన్ని వివాదాస్పదం చేసి సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి సాధారణ ప్రజలకు మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది క్లియర్గా ఒక ప్రైవేట్ పర్సన్స్ పరిస్థితి అయింది. కాబట్టి మరి ముఖ్యంగా సాధారణ జనాలకు ఇది మీరు అపోహ పొందకోకుండా ఇది ఖచ్చితంగా పబ్లిక్ చేసే రకంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా వాళ్ళు మధ్యలో రెచ్చగొట్టే వాళ్ళ మాటలు కానీ వాళ్ళు ఉన్నాయండి చెప్తా. ఈ ఉపేందర్ రెడ్డి తర్వాత వీరేశ్వర మొత్తం ముగ్గురి మీద చేసినాం. అది ఇంకా శాంతి భద్రతలు విఘాతం కలిగించే చర్యలు తీసుకున్నారంటే మాత్రం ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళైతే రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కూడా పోతామని చెప్పి ఖచ్చితంగా మేము సూటిగా హెచ్చరి